Hi and welcome to my channel. This is Jay Prakash. Now I am going to explain about the lesson Spoken English and Broken English from Intermediate First Year English, Part 3rd. We all have కంపెనీ మేయర్స్ అండ్ హోమ్ మేయర్స్. అంటే మనం అందరం కూడా రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటామట. కంపెనీ మేయర్స్ అండ్ హోమ్ మేయర్స్. కంపెనీ మేయర్స్ అంటే మనము ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసులో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం. ఆఫీసులో స్టైలిష్గా ఫార్మల్ వేలో మాట్లాడుతూ ఉంటాం, ఫార్మల్ లాంగ్వేజ్. అదే ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్ఫార్మల్ వేలో మాట్లాడుతుంటాం. అప్పుడప్పుడు కొంత స్లాంగ్ చేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఆఫీస్లో మాట్లాడినంత నీట్గా ఇంట్లో మాట్లాడం. కాబట్టి మనం అందరం కూడా ఇంట్లో ఒక రకంగా, కంపెనీ మేయర్స్ అంటే ఆఫీస్లో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం. ఇఫ్ యు ఆర్ టు కాల్ ఆన్ ఎ స్ట్రేంజ్ ఫ్యామిలీ అండ్ టు లిసన్ త్రూ ద కీ హోల్, not that I would suggest for a moment that you are capable of doing such a very unladylike or ungentlemanlike thing. అంటే ఒకవేళ మన పక్క ఇంటి వాళ్ళు ఎలా మాట్లాడుతారో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ కిటికీ దగ్గర నిలబడి కీ హోల్ నుండి గమనిస్తే మనకు అర్థమవుతుంది. కానీ అలా చేయడము ఒక మంచి వ్యక్తి చేసే పని కాదు. ఎందుకంటే పక్క ముంటోళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటిది వాళ్ళ కిటికీ దగ్గర నిలబడి గమనించడం మంచి పద్ధతి కాదు. కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారు, బయట ఎట్లా మాట్లాడతారు, ఇంటి ఎట్లా మాట్లాడతారు, ఇలా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళ కిటికీ దగ్గర నిలబడి కీహోల్ ద్వారా గమనిస్తే మనకు అర్థమవుతుందట. బట్ స్టిల్ ఇఫ్ ఇన్ యువర్ enthusiasm for studying languages, you could bring yourself to do it just for a few seconds to hear how a family speak to one another when there is nobody else listening to them, and then walk into the room and hear how very differently they speak in your presence. The change would surprise you. అంటే పక్కపొంటి వాళ్ళ ఇంటి దగ్గర కిటికీ దగ్గర నిలబడి కీహోల్ ద్వారా వాళ్ళు ఎలా మాట్లాడుతారో గమనించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళు ఇన్ఫార్మల్ వేలో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత కాసేపు అయినాక వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళగానే మనల్ని చూసి వాళ్ళు ఆటోమేటిక్గా స్టైల్గా మాట్లాడుతూ ఉంటారు, ఫార్మల్ వేలో మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడ మనకి ఏంటి అర్థమైపోద్ది, అరే మనం ఉన్నప్పుడు వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతారు, మనం లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరోలా మాట్లాడుతున్నారు. కాబట్టి ద చేంజ్ వుడ్ సర్ప్రైజ్ యూ. అంటే ఆ మార్పు అనేది నిన్ను ఆశ్చర్యపరచవచ్చు. కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా తను బయట ఒకలా మాట్లాడుతూ ఉంటాడు, ఇంట్లో ఒకలా మాట్లాడుతూ ఉంటాడు. ఈవెన్ వెన్ అవర్ హోమ్ మేయర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ కంపెనీ మేయర్స్, అండ్ అఫ్ కోర్స్ దే ఆట్ టు బి మచ్ బెటర్ దే ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. అంటే మనం కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇంట్లో బాగానే మాట్లాడతారు, బయట బాగానే మాట్లాడుతుంటారు. బాగా చదువుకున్న వాళ్ళు కానీ బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇంట్లో బయట ఒకే రకంగా మాట్లాడుతుంటారు. అయినప్పటికీ మచ్ బెటర్ దే ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. కొంత తేడా అనేది కనబడుతుంది బయటికి లోపలికి. అంటే ఇంట్లో మాట్లాడే విధానానికి, ఆఫీస్లో మాట్లాడే విధానానికి. అండ్ ద డిఫరెన్స్ ఈజ్ గ్రేటర్ ఇన్ స్పీచ్ దాన్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే మాట్లాడే విధానంలో ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది అని అంటున్నాడు రచయిత. సపోజ్ ఐ ఫోర్గెట్ టు వైండ్ మై వాచ్ అండ్ ఇట్ స్టాప్స్. అంటే ఇక్కడ ఏమన్నా రచయిత, ఒకవేళ నేను నా వాచ్ని కనుక వైండింగ్ చేయకపోతే, అంటే వైండ్ అంటే ఏంటి, కుంజేయడం చేయకపోతే అది అయిపోద్ది. అంటే నవ్ డేస్ మెనీ వాచెస్ ఆర్ వర్కింగ్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాచ్లన్నీ కూడా బ్యాటరీతోనే వర్క్ చేస్తూ ఉన్నాయి. అంటే ప్రతి వాచ్లో కూడా సెల్ ఉంటుంది, సెల్తో పనిచేస్తున్నాయి. కానీ ఒకప్పుడు పూర్వకాలంలో బ్యాటరీ కాకుండా కుంజిచ్చే సిస్టంతో ఉండేవి. అంటే ఇప్పుడు మనము చిన్న చిన్న కార్లు ఉంటాయి, వాటిని మనం తిప్పి కింద పెడితే అది పరిగెత్తుతూ ఉంటుంది, మళ్ళీ తిప్పాలి. అట్లాగే వాచ్ కూడా దాని బటన్ తిప్పి ఒక స్టేజ్ వద్ద అయిపోద్ది. అయిపోయిన తర్వాత అది 24 hours వర్క్ చేస్తుంది, తర్వాత మళ్ళీ అయిపోద్ది, మళ్ళీ కుంజివ్వాలి. అట్లా ఏమంటున్నాడు, ఒకవేళ నా వాచ్ని కనుక నేను కుంజివ్వకపోతే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, అయిపోద్ది. ఐ హ్యావ్ టు ఆస్క్ సంబడి టు టెల్ మీ ద టైం. అప్పుడు నేను ఏం చేయాలి, ఎవరినైనా ఒకరిని అడగాలి టైం ఎంత అని. ఎందుకంటే నా వాచ్ అయిపోయిందంటే నేను టైం తెలుసుకోవాలంటే అడగాలి కదా. కాబట్టి అడగాలి.
ఇఫ్ ఐ ఆస్క్ ఎ స్ట్రేంజర్ ఐ సే వాట్ ఓ క్లాక్ ఈజ్ ఇట్. ఒకవేళ నాకు పరిచయం లేనటువంటి వ్యక్తిని వాట్ ఓ క్లాక్ ఈజ్ ఇట్ అని అడిగితే ద స్ట్రేంజర్ హియర్స్ ఎవ్రీ సిలబుల్ డిస్టింక్ట్లీ. అంటే నేను అడిగేటువంటి మాటలు ప్రతి అక్షరం కావచ్చు, ప్రతి పదం కావచ్చు, స్పష్టంగా అతనికి వినబడాలి. అతడు స్పష్టంగా వింటేనే దానికి రిప్లై ఇస్తాడు కదా. బట్ ఇఫ్ ఐ ఆస్క్ మై వైఫ్ ఆల్ షీ హెర్స్ ఈజ్ క్లాక్స్. కానీ నేను నా భార్యను టైం ఎంత అని అడగాలంటే అంత క్లియర్గా అడగాల్సిన అవసరం లేదు. అంటే తన భార్యతోని టైం ఎంత అని అడగాలంటే ఏమంటాడట, వాటో క్లాక్స్ ఇట్. ఇక్కడ ఏమంటున్నాడు, వాటో క్లాక్ అన్నాడు. వాట్ క్లాక్స్ ఇట్. క్లాక్స్ ఇట్ అంటే షార్ట్ ఫామ్లో అన్నట్టు. వాటో క్లాక్ ఈజ్ ఇట్ అన్నదాన్ని షార్ట్ ఫామ్లో ఏమంటున్నాడు, క్లాక్స్ ఇట్ అంటే టైం ఎంత అన్నట్టు. అంటే తన భార్యను క్లాక్స్ ఇట్ అంటే ఆమెకు అర్థమవుతాడట టైం ఎంత అని. కానీ బయట వ్యక్తిని క్లాక్స్ ఇట్ అంటే అర్థం కాదు. అతనికి ఏమాలి, వాటో క్లాక్ ఈజ్ ఇట్ అనాలి. దట్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ హర్. అంటే క్లాక్స్ ఇట్ అంటే భార్యకి అర్థమవుతుంది, అది ఆమెకు సరిపోతుంది. బట్ ఇట్ వుడ్ నాట్ బీ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. కానీ మీకు కాదు. అంటే రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని టైం ఎంత అని అడగాలంటే ఖచ్చితంగా వాటో క్లాక్ ఈజ్ ఇట్ అంటేనే అతనికి అర్థమవుతుంది, రిప్లై ఇస్తాడు. కానీ అదే విషయాన్ని తన భార్యతో అంత స్పష్టంగా అనుకున్న క్లాక్స్ ఇట్ అంటే టైం ఎంత అంటుండే కదా అని టైం చెప్తాడట. ఎట్లా. సో ఐఎమ్ స్పీకింగ్ టు యూ నౌ మచ్ మోర్ కేర్ఫుల్లీ దాన్ ఐ స్పీక్ టు హర్. అంటే అతడు అంటే ఇక్కడ ఐ అంటే ఎవరు, రచయితనట జార్జ్ బెర్నార్డ్ షా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడట. తన భార్యతోని మాట్లాడడానికంటే జాగ్రత్తగా తన భార్యతో ఎట్లా మాట్లాడతాడో అంతకంటే జాగ్రత్తగా, అంతకంటే కేర్ఫుల్గా బయటి వ్యక్తులతో మాట్లాడుతున్నాడట. బట్ ప్లీజ్ డోంట్ టెల్ హర్. కానీ ఆమెకి చెప్పకండి అంటున్నాడు. ఎందుకంటే మీకు రెస్పెక్ట్ ఇస్తుంది కానీ ఆమెకి ఇస్తలేను కదా అన్నట్టు. ఐఎమ్ నో గోయింగ్ టు అడ్రస్ మై సెల్ఫ్ ఎస్పెషల్లీ టు మై ఫారిన్ హియరర్స్. అంటే ఐ అంటే ఎవరు, జార్జ్ బెర్నార్డ్ షా. ఇప్పుడు ఆయన తన గురించి ఫారిన్ హియరర్స్కు చెప్పాలనుకున్నాడట. ఫారిన్ హియరర్స్ అంటే విదేశీయులు అన్నట్టు. ఇప్పుడు మనము తెలుగు మాట్లాడేవాళ్ళం, సో ఈయన ఇంగ్లీష్ మాట్లాడతాడు. అంటే ఇంగ్లీష్ మాట్లాడలేనటువంటి దేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా ఫారిన్ హియరర్స్. వీళ్ళంతా కూడా ఈయన ఇచ్చే స్పీచ్ని వింటూ ఉంటారు. ఈయన ఇది స్పీచ్ ఇచ్చింది కదా, ఈ స్పీచ్ ఏమైంది, గ్రామ్ ఫోన్లో రికార్డ్ అయింది. అంటే రికార్డ్ చేశారు. దీన్ని చాలామంది ఫారిన్ పీపుల్ వింటూ ఉంటారు కదా. కాబట్టి ఆయన స్పీచ్నట ఫారిన్ హియరర్స్, విదేశీయులు వింటూ ఉంటారట. సో విదేశీయుల కోసం ఆయన ఒక విషయాన్ని చెప్పాలనుకున్నట. ఐ హ్యావ్ టు గివ్ దెమ్ అనదర్ వార్నింగ్ ఆఫ్ క్వైట్ ఏ డిఫరెంట్ కైండ్. అంతేకాకుండా ఆయన విదేశీయులకు ఒక రకమైన హెచ్చరిక కూడా జారీ చేయాలనుకున్నట. హెచ్చరిక ఏంటిదో ఆ హెచ్చరిక, ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ బికాస్ యూ ఇంటెండ్ టు ట్రావెల్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ విష్ టు బీ అండర్స్టూడ్ దేర్. అంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేటువంటి ఇంగ్లాండ్కి వెళ్ళినట్లయితే అక్కడ మీరు మాట్లాడినప్పుడు ఆ ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆంగ్లేయులు అర్థం చేసుకుంటే సరిపోద్ది. అంటే మనకి ఇంగ్లీష్ ఎంతవరకు మాట్లాడాలి అంటే ఈ ఇంగ్లీష్ను ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోద్ది అన్నట్టు. డు నాట్ ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. ఒకవేళ బాగా ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లాండ్ దేశం వెళ్ళి బాగా పర్ఫెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి అంటున్నాడు. బికాస్ ఎందుకనగా ఇఫ్ యూ డూ, ఒకవేళ అలా బాగా పర్ఫెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, నీకున్న పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే, నో వన్ విల్ అండర్స్టాండ్ యూ. ఎవరికి కూడా అర్థం కాదు. అంటే మనం ఎట్లా ఉండాలంటే మనకున్న నాలెడ్జ్ అంతా ప్రదర్శించడానికి ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు. ఇంగ్లీష్ నేర్చుకున్నావా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడితే సరిపోతుంది, అంతేగాని నీకున్న పాండిత్యాన్ని వాళ్ళ మీద ప్రదర్శించవద్దు అన్నట్టు. ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ though there is no such thing as perfectly correct English. అంటే ఈయన ఇంతకుముందుకే చెప్పిండట స్పష్టంగా. ఏంటిది, ఇంగ్లీష్లో కరెక్ట్ ఇంగ్లీష్ అంటూ ఏం లేదు. కొంతమంది ఏమంటారంటే ఇది కరెక్ట్ ఇంగ్లీషు, ఇది బట్లర్ ఇంగ్లీషు అంటారట. బట్ ఆయన ఏమంటున్నాడు, అసలు కరెక్ట్ ఇంగ్లీష్ అనేదే లేదు అంటున్నాడు. దేర్ ఈజ్ ప్రజెంటేబుల్ ఇంగ్లీష్ విచ్ వీ కాల్ గుడ్ ఇంగ్లీష్. మరి ఏది గుడ్ ఇంగ్లీష్ అంటే, ఇఫ్ యూ స్పీక్ టు అదర్స్ అండ్ ఇఫ్ అదర్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, దట్ ఈజ్ కాల్డ్ గుడ్ ఇంగ్లీష్. అంటే నువ్వు ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావో ఇతరులతోని,
ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు పక్క పొంటోళ్ళకి అర్థమైంది అనుకో, అదే గుడ్ ఇంగ్లీష్ అంటున్నాడు. బట్ ఇన్ లండన్ 999 అవుట్ ఆఫ్ ఎవ్రీ 1000 పీపుల్ నాట్ ఓన్లీ స్పీక్ బ్యాడ్ ఇంగ్లీష్ బట్ స్పీక్ ఈవెన్ దట్ వెరీ బ్యాడ్లీ. అంటే లండన్లోని ఒక 1000 మంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని తీసుకున్నట్లయితే అందులో 999 మంది బట్లర్ ఇంగ్లీషే మాట్లాడుతున్నారట, బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారట. మరి ఒకే ఒక్క పర్సను పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారట. అప్పుడు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఎక్కడిది చెప్పండి అని అంటున్నాడు ఆయన. యూ మే సే దట్ ఈవెన్ ఇఫ్ దే డు నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ దెమ్సెల్వ్స్ దే కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ వెల్ స్పోకెన్. అంటే ఇక్కడ ఏమన్నానంటే, ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ మాట్లాడకపోయినా కానీ వాళ్ళకి అర్థమైందా లేదా అనేది ముఖ్యమట. వాళ్ళకి అర్థమైతే సరిపోద్ది. నువ్వు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడకపోయినా వాళ్ళకి అర్థమైందా లేదా అదే ముఖ్యమంటున్నాడు. దే కెన్ వెన్ ద స్పీకర్ ఈజ్ ఇంగ్లీష్ బట్ వెన్ ద స్పీకర్ ఈజ్ ఏ ఫారినర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, దే కెన్ వెన్ ద స్పీకర్ ఈజ్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే వ్యక్తి ఆంగ్లేయుడు అయి ఉంటే, అంటే ఇంగ్లాండ్ దేశంలోనూ అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో పుట్టి ఉంటే వాడు మాట్లాడేది పక్కపొంటి ఇంకో వాళ్ళకి అర్థమైందా సరిపోతుంది. అలా కాకుండా బట్ వెన్ ద స్పీకర్ ఈజ్ ఏ ఫారినర్ అంటే మాట్లాడే వ్యక్తి వేరే దేశం వాడు అయి ఉంటే, అంటే ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో పుట్టకుండా వేరే దేశం వాడు, ఇండియా వాడు ఇంకా వేరే దేశం అయి ఉంటే, ద బెటర్ హీ స్పీక్స్ ద హార్డర్ ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ హిమ్. అప్పుడు ఇక్కడ ఆయన మాట్లాడేది ఎట్లా ఉండాలంటే పక్కపొండోనికి అర్థం కావాలి, కానీ అర్థం కాకుండా ఉంటే ఇబ్బంది అన్నట్టు. అంటే వేరే దేశం వాడైనా సరే మాట్లాడితే అర్థం కావాలి, అంతేగాని అర్థం కాకుండా ఉంటే అది ప్రాబ్లం అన్నట్టు. కాకపోతే వేరే దేశం వాళ్ళు మాట్లాడితే కొంచెం వాళ్ళకి అర్థం కావడానికి కష్టంగా ఉంటుందట. ఎందుకంటే వాళ్ళలాగా మనం మాట్లాడలేం కదా, కాబట్టి కొంచెం వాళ్ళకు కష్టంగా ఉంటుంది. ఇట్ ఈజ్ టు అండర్స్టాండ్ హిమ్. ఇక్కడ ద హార్డర్ ఇట్ ఈజ్ టు అండర్స్టాండ్ హిమ్ అంటే విదేశీ వాడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడే దేశం వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నట్టు. No foreigner can ever stress the syllables and make the voice rise and fall in question and answer, assertion and denial, in refusal and consent, in inquiry or information exactly as a native does. అంటే నో ఫారినర్ అంటే విదేశీయులు ఎవరైనా సరే, అంటే ఇంగ్లీషు మాట్లాడే దేశంలో పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఇంగ్లీషు మాట్లాడేది కాకుండా వేరే భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. ఉదాహరణకు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మనము వాళ్ళకు విదేశీయులు అవుతాం కదా. కాబట్టి ఇంగ్లీషు మాట్లాడే దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఫారినర్స్ అవుతారు ఇంగ్లీష్ వాళ్ళకి. కాబట్టి విదేశీయులు ఎవరైనా సరే ఇంగ్లీష్ వాళ్ళలాగా ప్రొనౌన్సియేషన్లో రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్, ఇంటోనేషన్ ఫాలో అవ్వరట. అంటే ఉదాహరణకు భారతీయులు కావచ్చు, లేదంటే ఇంకా వేరే దేశం వాళ్ళు కావచ్చు, వాళ్ళు అంటే ఇంగ్లాండ్ వాళ్ళ కానీ అమెరికా వాళ్ళ కానీ ప్రొనౌన్సియేషన్ రాదట. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా రైజింగ్ టోన్ ఉంటుంది. ఎవరు అమెరికా వాళ్ళు కానీ ఆస్ట్రేలియా వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటే రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్, ఇంటర్నేషన్ ఉంటుంది. కానీ వాళ్ళకి అపోజిట్ విదేశీయులు ఎవరు, మనం భారతీయులం కావచ్చు, వాళ్ళలాగా మాట్లాడలేరు. అందుకే ఏమన్నాడు, నో ఫారినర్ కెన్ ఎవర్ స్ట్రెస్ అంటే విదేశీయులు ఎవరు కూడా స్ట్రెస్ అంటే ఒత్తి పలకలేరు ద సిలబుల్స్ అంటే పదంలో ఒక్కొక్క సిలబుల్కు ఒక్కొక్క చోట పెంచడం తగ్గించడం ఉండదు. అండ్ మేక్ ద వాయిస్ రైజ్ అండ్ ఫాల్ అంటే రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్, వాయిస్ పెంచడం తగ్గించడం ఉండదు. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కావచ్చు. అదే బ్రిటిష్ వాళ్ళు అయితే రైజ్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. ఉదాహరణకు మనం ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నాం అంటే తెలుగు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాం. ఎట్లా వేర్ ఆర్ యూ గోయింగ్ అంటున్నాం. అదే అమెరికన్స్ అయితే వై గోయింగ్ అంటారు. అట్లాంటిది డిఫరెన్స్ మనకు అట్లా రాదు అని ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరు రచయిత. కాబట్టి విదేశీయులు ఎవరైనా సరే ఇంగ్లీషు మాట్లాడే దేశంలో ఉన్నటువంటి స్థానికుల్లాగా మాట్లాడలేరు అని అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకున్నంత ఫాస్ట్నెస్ మనకు రాదు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక అమెరికన్ తీసుకొని ఇండియాలో ఉన్న ఒక ఇండియన్ తీసుకొని కంపేర్ చేస్తే వాళ్ళంతా స్పీడ్గా మాట్లాడలేం కదా ఇంగ్లీష్ అట్లా అన్నట్టు. దేర్ఫోర్ కావున ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు స్పీక్ విత్ ఏ స్ట్రాంగ్ ఫారిన్ యాక్సెంట్. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటిదంటే ఫారిన్ యాక్సెంట్ మనకు ముఖ్యం. ఇంగ్లీష్లో నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, గ్రామటికల్గా మాట్లాడుతున్నావు, అన్గ్రామటికల్గా మాట్లాడుతున్నావు, అది కాదు ముఖ్యం.
నువ్వు తప్పు మాట్లాడినా సరే కానీ యాక్సెంట్ ముఖ్యం. వాళ్ళలాగా రైజింగ్ టోన్ ఫాలింగ్ టోన్ అనేది ముఖ్యం అన్నట్టు. ఆయన స్పీక్ బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే బట్లర్ ఇంగ్లీషే మాట్లాడు రాంగ్ కానీ ఇట్లా వాళ్ళ యాక్సెంట్లో మాట్లాడాలి. దట్ ఈస్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ గ్రామర్. అదే గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడమంటే అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు కానీ ఇట్లా వాళ్ళ యాక్సెంట్లో మాట్లాడాలి. బ్రిటిష్ యాక్సెంట్లో మాట్లాడాలి, అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే అప్పుడు ఓకే దే కెన్ యాక్సెప్ట్ యువర్ వే ఆఫ్ టాకింగ్ అన్నట్టు. అండ్ స్పీక్ బ్రోకెన్ ఇంగ్లీష్ దట్ ఈస్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ గ్రామర్. దెన్ ఎవ్రీ ఇంగ్లీష్ పర్సన్ టు whom you speak will at once know that you are a foreigner and try to understand you and be ready to help you. ఒకవేళ మనం కనుక అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ వెళ్తే మనము వాళ్ళ యాక్సెంట్లో తప్పు మాట్లాడినా కూడా వాళ్ళు అర్థం చేసుకొని మనకు రిప్లై ఇస్తారట, మనకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారట. హీ విల్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు బీ పొలైట్ అండ్ టు యూజ్ ఎలాబొరేట్ గ్రామటికల్ ఫ్రేజెస్. అంటే విదేశీ ఇంగ్లీష్ మాట్లాడే దేశం ఏదైతే ఉందో అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, కెనడా కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర నుండి పొలైట్నెస్ కానీ గ్రామటికల్ ఫ్రేజెస్ కానీ ఎక్స్పెక్ట్ చేయరట. నువ్వు ఎట్లా ఉన్నా మాట్లాడు ఇంగ్లీషు, వాళ్ళకి అర్థమైందా దట్ ఈజ్ ఎనఫ్ అన్నట్టు. హీ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ బికాస్ యు ఆర్ ఏ ఫారినర్. ఎందుకంటే మనము అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలోకి ఏమవుతుందంటే ఈ వ్యక్తి మన దేశంలో కాదు కాబట్టి ఆ మాట్లాడే విధానాన్ని బట్టి అర్థం చేసుకుంటాడు దిస్ పర్సన్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అవర్ కంట్రీ అని. అండ్ ప్లీజ్డ్ బై హిజ్ క్లెవర్నెస్ ఇన్ మేకింగ్ అవుట్ యువర్ మీనింగ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు టెల్ యూ వాట్ యూ వాంట్ నో. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలనో గది తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి కానీ మన లాంగ్వేజ్ని మనం అక్కడ ప్రజెంట్ చేయొద్దు. అంటే మన పాండిత్యాన్ని మనకు బాగా ఇంగ్లీష్ వచ్చినటువంటిది అక్కడ వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయొద్దు, మన నాలెడ్జ్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయొద్దు. మరి ఏం చేయాలి, మనకి ఇక్కడ ఏం కావాలో అది మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళినావు, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి. ప్లీజ్ గివ్ మీ 1 kg షుగర్ అంటే అర్థమైపోద్ది. అంతేగాని ఇంకా దానికి ఎక్స్క్యూజ్ మీ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అని అంతా అవసరం లేదు అన్నట్టు. If you say, will you have the goodness to direct me to the railway terminus at Charing Cross, pronouncing all the vowels and consonants beautifully, he will not understand you. అంటే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దారి ఎట్లా అని తెలుసుకోవాలనుకుంటే దానికోసం ఇంగ్లీష్లో వావెల్స్ కానీ కాన్సనెంట్స్ కానీ బ్యూటిఫుల్గా ప్రొనౌన్స్ చేసినా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఏమవుతుంది అంటే అది వాళ్ళకు ఇబ్బందిగా ఫీల్ అవుతారట. వీళ్ళు మా భాషను నేర్చుకొని మా దగ్గరనే వీళ్ళు బాగా ఎక్కువ పోజు కొడుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతారట. అంటే ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద వే టు రైల్వే స్టేషన్ అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారట. ఇంత రెస్పెక్ట్ అవసరం లేదు అన్నట్టుగా అనుకుంటారట. అంటే వాళ్ళకి అర్థమైనా కూడా వాళ్ళు రెస్పాండ్ కారన్నట్టు. అండ్ విల్ సస్పెక్ట్ యూ ఆఫ్ బీయింగ్ ఏ బెగ్గర్ ఆర్ ఏ కాన్ఫిడెన్స్ ట్రిక్స్టర్. అంత పొలైట్నెస్ అంత రెస్పెక్ట్గా మాట్లాడితే వీడు ఏంద్రా, వీడు బెగ్గరా, బిచ్చగాడా, లేకపోతే ఒక మోసగాడు అన్నట్టుగా చూస్తారట. బట్ ఇఫ్ యూ షౌట్ ప్లీజ్ చేరింగ్ క్రాస్ విచ్ వే యూ విల్ హ్యావ్ నో డిఫికల్టీ ఆఫ్ ఏ డజన్ పీపుల్ విల్ ఇమ్మీడియట్లీ ఓవర్వెల్మ్ యూ విత్ డైరెక్షన్స్. అలా కాకుండా సింపుల్గా ప్లీజ్ టెల్ మీ ద వే టు రైల్వే స్టేషన్. సింపుల్ ఏమన్నట ప్లీజ్ టెల్ మీ ద వే టు రైల్వే స్టేషన్ అంటే ఆటోమేటిక్గా ఓకే గో దిస్ వే అని మనకు డైరెక్షన్స్ చెప్తూ ఉంటారట. అలా కాకుండా ఎక్స్క్యూజ్ మీ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద వే టు రైల్వే స్టేషన్ అంటే ఇట్లా చూస్తాడు అన్నట్టు. అంత రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వద్దట, మామూలుగానే చెప్పాలి. టెల్ మీ ద వే టు రైల్వే స్టేషన్ అంటే సరిపోద్ది అన్నట్టు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ప్లీజ్ టెల్ మీ ద వే టు రైల్వే స్టేషన్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు డైరెక్షన్స్ చెప్తూ ఉంటారట. హాఫ్ ఏ డజన్ అంటే కనీసం ఒక డజన్ అంటే 12 కదా, హాఫ్ ఏ డజన్ అంటే కనీసం ఒక 6 మంది రియాక్ట్ అయ్యి నీకు డైరెక్షన్స్ చెప్తూ ఉంటారని రచయిత చెప్తా ఉన్నాడు. ఈవెన్ ఇన్ ప్రైవేట్ ఇంటర్కోర్స్ విత్ కల్టివేటెడ్ పీపుల్ యూ మస్ట్ నాట్ స్పీక్ టూ వెల్. అంటే కల్టివేటెడ్ పీపుల్ అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడైనా కూడా నువ్వు మామూలుగా మాట్లాడితే సరిపోద్ది, అంతేగాని నువ్వు ఎక్కువ పాండిత్యాన్ని ప్రదర్శించద్దు, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అప్లై దిస్ టు యువర్ అటెంప్ట్స్ టు లెర్న్ ఫారిన్ లాంగ్వేజెస్ అండ్ నెవర్ ట్రై టు స్పీక్ దెమ్ టూ వెల్. కాబట్టి ఫారిన్ లాంగ్వేజ్ ఏది నేర్చుకున్నా, ఇంగ్లీషే కాదు, ఫ్రెంచ్, జర్మన్ ఏ భాష నేర్చుకున్నా కూడా ఇట్లా అంటే
బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. అంటే మనకున్న పాండిత్యాన్ని పేడియాంటిక్ బాగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేయొద్దు అన్నట్టు. అండ్ డు నాట్ బీ అఫ్రేడ్ టు ట్రావెల్, అలాగే ప్రయాణం చేయడానికి భయపడకు. ఎందుకంటే జనరల్లీ అమెరికా వెళ్ళాలంటే భయపడతారు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, మరి అక్కడి వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి, ఎట్లా మాట్లాడాలని భయపడద్దు. అందుకే ఎక్కడికైనా వెళ్ళు, మామూలుగా నువ్వు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అంతేగాని దానికోసము అయ్యో ఇంగ్లీష్ రాదని భయపడాల్సిన అవసరం లేదు. యూ విల్ బీ సర్ప్రైజ్ టు ఫైండ్ హౌ లిటిల్ యూ నీడ్ టు నో ఆర్ హౌ బ్యాడ్లీ యూ మే ప్రొనౌన్స్. అంటే ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేస్తే నువ్వు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతావు. ఏంటిదంటే హౌ లిటిల్ యూ నీడ్ టు నో అంటే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా తక్కువ, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం ఎక్కువ. అంటే మనము ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సింది తక్కువ, కానీ ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేయాల్సింది మాత్రం ఎక్కువ అన్నట్టు. అంటే మనకు ఇంగ్లీష్ భాషను తెలుగులాగా మాట్లాడుతూ ఉన్నాం కదా, అది ఇంగ్లీష్ వాళ్ళ మాట్లాడాలంటే అట్లాంటి యాక్సెంట్లో మనం పూరున్నాం. కాబట్టి యాక్సెంట్ డెవలప్ చేసుకోవాలి. అది మనం ఈవెన్ ఎమంగ్ ఇంగ్లీష్ పీపుల్ టు స్పీక్ టూ వెల్ ఈజ్ ఏ పేడియాట్రిక్ అఫెక్టేషన్. అంటే ఇంగ్లీష్ మాట్లాడేటువంటి ఇంగ్లాండ్లో ఆంగ్లేయుల మధ్య నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు నీకున్నటువంటి పాండిత్యాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అరే మాదిరా బాబు లాంగ్వేజ్, మా లాంగ్వేజ్ నేర్చుకుని మాగానే పొదుగుతున్నావు అన్నట్టే చూస్తారట. ఇన్ ఏ ఫారినర్ ఇట్ ఈస్ సంథింగ్ వర్స్ దెన్ అన్ అఫెక్టేషన్. అంటే అది కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇట్ ఈజ్ అన్ ఇన్సల్ట్, అవమానంగా టు ద నేటివ్ హూ కెన్ నాట్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ వెన్ ఇట్ ఈజ్ టూ వెల్ స్పోకెన్. అంటే ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే అక్కడి స్థానికుడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడట, ఒక అవమానంగా ఫీల్ అవుతాడట. నువ్వు నేర్చుకున్నది మా భాష, దానికోసం మా దగ్గర నీ పాండిత్యాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదు. నువ్వు ఏదైతే తెలుసుకోవాలంటున్నావు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, అంతేగాని ఇక్కడ నువ్వు బాగా మాట్లాడుతుంటే అది మాకు అవమానంగా ఫీల్ అవుతామని చెప్పేసి అంటున్నాడు. దట్ ఈజ్ ఆల్ ఐ కెన్ టెల్ యూ, ద రికార్డ్ విల్ హోల్డ్ నో మోర్, గుడ్ బై అంటున్నాడు. కాబట్టి నేను చెప్పినవన్నీ పాటిస్తే సరిపోద్ది. కాబట్టి అలా కాకుండా మీరు బాగా పాండిత్యాన్ని ప్రదర్శిస్తా, నేను బాగా మాట్లాడతా అనుకుంటే ఇక నేను చెప్పినది ఈ రికార్డే వేస్ట్. రికార్డ్ అంటే ఇది స్పీచ్ కదా, ఈ స్పీచ్ ఇవ్వడమే వేస్ట్. ఇది గ్రామ్ఫోన్ రికార్డులో రికార్డ్ అవుతుంది కదా. కాబట్టి మీరు బాగా ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు ఎలా మాట్లాడారు అనేటువంటిది కాదు అక్కడ, పక్కముంటోని నువ్వు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ పక్కముంటోనికి అర్థమవుతుందా లేదా, అర్థమైతే అది ముఖ్యం. హౌ యు ఆర్ స్పీకింగ్ is not important when you are talking to others. If others are able to understand, that is enough అని ఆయన చెప్తా ఉన్నాడు. ఓకే, అలా కాకుండా ఎక్కువ మాట్లాడితే ఈ రికార్డే వేస్ట్ అని ఆయన చెప్తా ఉన్నాడు. ఓకే.